నాకు తెలిసి హనీ ఏదో హానికరమైనది తినుంటాడు, అందుకేదో ఎలర్జీ వచ్చి ఉంటుంది. సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. తన అలర్జీని సరి చేయాలంటే తనని తలకిందలుగా ఉంచాలి, అప్పుడే తను తినేదంతా బయటికి వస్తుంది. రండి మిత్రులారా, త్వరగా తిప్పండి. దొద్దు, నేను బాగానే ఉన్నాను. దొద్దు నువ్వు బాగా ఉండుంటే మేమెందుకు ఇలా చేస్తాం? ఏంటి అర్థమైందా? దొద్దు. తనను చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. తనని ఎలాగైనా సరి చేయాలి. ఆగు హనీ. అరే ఆగు హనీ, నీ మంచి కోసమే చెబుతున్నాను, ఆగు. ఆగో. నోట్లో పెద్ద ఎలుగుబంటి ఉంది. ఏది చూపించండి, నేను చూస్తాను. ఆ, ఆ ఎలుగుబంటి మీరే. ఇది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కాదు, మిర్రర్. ఇది మిర్రర్. దొరికింది. ఏం దొరికింది? మందు దొరికింది. నా ఇంటి తోటలో ఒక పైపు ఉంది. ఆ పైపు పక్కన ఒక మూలిక చెట్టు ఉంది. ఆ మూలికని నేను దంచి తీసుకువచ్చాడు. ఆ మందు ఇప్పుడు నా బ్యాగ్ లోనే ఉంది. ఆ మందు విడికిస్తే తగ్గిపోతుంది. నోరు తెరువురా అన్నయ్య. నీకేం కాలేదు కదా? నేను దాచుతున్నాను. అరే, ఇంకా తను నయం అవ్వలేదు బాలు. సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. ఈరోజు చాలా బాగా తిన్నాము. వేడి వేడి ఆలు పొరోటాలు ఇంకా పెరుగు పచ్చడి అదిరిపోయింది. మనం చాలా భోజనం ఆర్డర్ చేసాం. ఇంత తిన్న తర్వాత కడుపు ఫుల్ అవక ఏమవుతుంది? వెయిటర్ అన్న బిల్ ఇవ్వండి ప్లీజ్. వస్తున్నాను సార్. ఇదిగోండి సార్. 1,20,000 రూపాయలు బిల్లా? మేము తినదానికి కదా బిల్లు అడిగాం. ఈ హోటల్ రెంట్ ఏమీ అడగలేదు. ఇది నా తప్పే సార్. 12 వద్దల పక్కన చుక్క పెట్టడం మర్చిపోయాడు. ఇదిగోండి. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎలాగో టైంకి హనీ తినడం కూడా పూర్తయిపోయింది. బిల్లు మరి ఎక్కువయ్యేలోగా త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం రండి. భోజనం తద బాగుంది.
ఏంటి తిట్లు నీకు అంత నచ్చాయా? ఉండు, నేను ఇప్పుడు నిన్ను ఎలా తిడతాను. రోజంతా రెస్ట్ తీసుకుంటున్నావు. ఏదైనా పని చేయమంటే చిన్నపిల్లల నెట్లో నిమ్మకాయ పెట్టినట్టు ముఖాన్ని అదలా పెట్టుకుంటున్నావు. ఏంటి నేను తిట్టింది బాగుందా? నిన్ను తిట్టని చెప్పలేదు, నేను దోదని తెస్తాను. నాకు తినాలనే అనిపిస్తోంది. డియర్ డైరీ, నేను ఐస్ క్రీమ్ తినబోతున్నాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను కొట్టుకు వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని తొందరగా వచ్చేస్తాను. డైరియా హనీ ఎప్పటి నుంచి డైరీ రాస్తున్నాడు? జోర్దార్ పొపట్ ఏమైంది? హనీ డైరీ రాస్తున్నాడు. ఏమిటి? సరే రండి, ఏమేం రాశాడో మనం చూద్దాం. డైరీ, నేను చాలా బాధగా ఉన్నాను. ఏంటిది? మన హనీ ఎప్పటి నుంచి బాధపడుతున్నాడు? నాకు చాలా విషయాలు ఉన్నాయి, ఒకటి కూడా నెరవేరడం లేదు. ఐస్ క్రీమ్ ఇల్లు కట్టుకోవాలి, అందులోనే ఉంటూ అదే తింటూ ఉండాలి. వారేవా, అదిరింది 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 అని ఒక్కడికే ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఐస్ క్రీమ్ గనక ఇంట్లో ఉండుంటే తన ఐస్ క్రీమే తినాడు, అందులో ఈదుతూ ఉంటాడు. ఏంటి అనుమానమా? బాబీ, అసలు ఏం చేస్తున్నావు? ఐస్ క్రీమ్ అంతా పాడైపోయింది. అయ్యి. ఓ నో! ఒరే అన్నయ్య, ఐస్ క్రీమ్ కాదు, నీ మొహం కూడా పాడు చేశాడు. ఏం పర్వాలేదు, బాబీ నా ఫ్రెండే కదా, తెలియకుండా చేసుంటాడు. ఎందుకు అడుగుతానులే. అరే ఫ్రెండ్ కాకపోతే నువ్వు ఏం చేస్తావు? ఈ ఊరికే నేను బెస్ట్ బాక్సర్ని. మా హనీకి కోపం వచ్చిందనుకో, బాక్సింగ్ తో నిన్ను బిర్యానీ చేస్తాడు, చూస్తావా? కానీ నాకు అసలు కోపం రాదు. ఫ్రెండ్స్ లోపల అసలు కోపమే ఉండకూడదు. చూడు, అనవసరంగా నన్ను ముట్టుకోకు. ఇప్పుడు నాకు కొంచెం కొంచెంగా కోపం వస్తుంది తమ్ముడు. నువ్వు ఏం చేయగలవు? నాతో ఫైట్ చేస్తావా? నీకంత ధైర్యం ఉందా? ఏంటి ఫైట్ చేయి. అరే ఫైట్ చేయమంటున్నానా? డోంట్ యాంకర్ మీ. ఏంటి అని నా ముక్కిలో పగలగొట్టావు? తమ్ముడు, నేను వాడిని అసలు కొట్టలేదు. ఒరే అన్నయ్య, నీ శక్తి ఏంటో నీకే తెలియడం లేదు. నువ్వు టచ్ చేయకపోయినా సరే దెబ్బ గట్టిగా తగులుతుంది. నువ్వు బెస్ట్ బాక్సర్వి. నేను బెస్ట్ బాక్సర్ని. చాలు చాలు, నేను ఓడిపోయాను. హనీ, నువ్వే బెస్ట్ బాక్సర్. ఈ ఊరికే నువ్వు బెస్ట్ బాక్సర్వి. మెకానిక్ షెడ్ లోనే నట్లు ఎక్కువ ఉంటాయి. నట్లు అంటున్నారు, మెకానిక్ షెడ్ గాని గుర్తొచ్చిందా ఏంటి? అది నేను కొనుక్కున్నాను. దయచేసి నువ్వు ట్రాన్స్లేట్ చేయి. వాసన కాదు, నాకు అని చెబుతున్నారు. అంటే ఇతను హనీలాగా మాట్లాడుతున్నాడు. అంటే ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఇదేమీ రోగం కాదు, తాకడం వల్ల ఇదేమీ సోకదు. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నాలిక పళ్ళ మధ్య వస్తోంది. దీన్ని సరిదిద్దడానికి నా దగ్గర మందు ఉంది.
ఈ మందు వేసుకున్న తర్వాత నేను నయం అయిపోయాను. ఇప్పుడు నువ్వు మాట్లాడు. ఇప్పుడు నేను తెయితాను. అరే ఏం మాట్లాడుతున్నావు అర్థం కావడం లేదు. డాక్టర్ బాలు ఇంకా మా అన్నయ్య సరే అవ్వలేదు. అరే నేను పక్కన వేస్తానని చెప్పాను. నాకు నయమైపోయింది. ఇది సరైపోయింది. దీని తర్వాత నువ్వు అనుమాన వాడిని అసలు అడగవు చూస్తావా? ఆ గడియారాన్ని 2 రూపాయలు కూడా ఎవరు కొనరు. ఏంటి అనుమానమా? ఇందులో మనం మళ్ళీ స్ప్రింగ్ పెట్టాలి. నువ్వు చేయాల్సిన పని చూడరా బాబు. ఆ? నువ్వు టెన్షన్ అవ్వద్దు. హనీ తప్పకుండా చేస్తాడని నాకు నమ్మకం ఉంది. మ్మ్. ఇలారా అది నా డైలాగ్ కదా. మీ దగ్గరున్న చక్రం కావాలి. ఇట్రండి. ఎందుకు ఇలా చేశారు? నేను చేశానా? ఎందుకు నా మొహన్ ఇలా చూస్తున్నారు? పాసుని వెతికివ్వండి. రేయ్ నేను రా పోపట్ని. ఏంటి అనుమానమా? నువ్వు కాస్త దూరంగా ఉంటూ, లేకపోతే లోపల ఫిక్స్ చేసేవాడిని. ఆ తర్వాత పిచ్చుక సౌండ్ వినిపించదు. మళ్ళీ ఇందులో డౌటా అని అడుగుతూ ఉంటుంది. అరే ఇదేమిటి పని చేయడం లేదు? ఆ, ముందు తాళం తిప్పాలి కదా. ఓ, అరెరే ఆ తాళం పెట్టాల్సింది కింద. అసలు అది పైకి ఎలా వెళ్ళింది? ఆ కోకిల పైకి ఎలా వచ్చింది? అది తలుపు తెరుచుకొని కదా బయటికి రావాలి. ఏంటి అనుమానమా? ఉమ్, అని టెన్షన్ లో తలనే గోక్కుంటారు, పళ్ళని కాదు. అరే పంటులైతే ఇరుక్కుందమ్మా. దాన్ని తీస్తున్నాను. ఒక టూత్ పిక్ కావాలి. ఆ, ముందు గడియారం సంగతి చూడు. ఆ? 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 ఐ. ఆ, ఏ? ఏ? ఆ? ఆ? మ్. గడిగారం సరైపోయింది. ఇలా రా. పర్లేదు వద్దులే. ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తావులే. కొట్టులో కూర్చొని క్లాక్ నే సరి చేయలేకపోయావు. నువ్వు బయటకు వచ్చి ఒలింపిక్ మెడల్ ని గెలుచుకుంటావా? డాక్టర్ బాలు ఇది పాతకాలం నాటి గడియారం. దీన్ని బాగు చేయడం కష్టం. ఛాన్సే లేదు. నువ్వు అతిగా మాట్లాడుతున్నావు. మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడు. 1కి 10 సార్లు ఆలోచించాలి. భావనలు అనే చెరువులో నీ మాటలనే రాళ్ళని విసిరి అనవసరంగా అలల్ని రేపకు. నేను చెప్తోంది నిజమే డాక్టర్ బాలు. నిజం తప్ప నేను అబద్ధం చెప్పను. ఏంటి అర్థమైందా? నువ్వు నోరుమోయ్. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేదు. దీన్ని నువ్వు సరిచేయలేకపోతే ఇంకెవరైనా డాక్టర్ సరిచేసిస్తారు. బాలు ఏమైంది? ఇలా చూడు, ఇది మా తాతగారి పాత గడియారం. ఇది చాలా పెద్దదిగా ఉంది. మీ తాతయ్య దీన్ని ఎలా వేసుకొని ఉన్నారు? ఇలా రా. పిల్లిలా ఉన్న గాడిద. ఇది గోడకి తగిలించే గడియారం. వేరేదైనా కొట్లో అడిగి మనం దాన్ని చేయించుకుందాం. నేనే దీన్ని బాగు చేయలేకపోయానంటే ఇంకెవరూ దీన్ని బాగు చేయలేరు. 3 తరాలుగా మేము గడియారాలు రిపేర్ చేస్తున్నాం. ఏంటి అర్థమైందా? నేను దాన్ని రిపేర్ చేస్తాను. ఇలా రా. ఏమన్నావు? నాకు వినపడలేదు. నేను అందుకే స్వెటర్ ని చేయలేదు. ఎందుకంటే నాకు చలిగా లేదు. నేను దాన్ని రిపేర్ చేస్తానని చెప్పాను. వాడు ఊరికే తమాషాగా అంటున్నాడు. మీకు తెలుసు కదా వీడి బుర్రలో బంకమట్టి నిండిపోయిందని. ఈ గడియారాన్ని రెడీ చేయడానికి బుద్ధక్కర్లేదు. టాలెంట్ ఉంటే చాలు. పెళ్లి చేయడానికి టెంట్ కావాలి. ఇంటికి కొట్టడానికి పెయింట్ కావాలి. కన్ఫ్యూజ్ చేసేసారు. నేను దాన్ని రిపేర్ చేయాలా, టెంట్ని వేయాలా, లేదా ఇంటికి నేను పెయింట్ కొట్టాలా? గడియారాన్ని సరిచేయాలి. అది కూడా మా తాతగారి గడియారాన్ని సరిచేయాలి. ఆ. ఇంకా 1 గంటలో నేను దీన్ని రిపేర్ చేసేస్తాను. అరే ఇక్కడ గుడ్డ ఇరుకొనుంది. నువ్వెందుకు ఆ గుడ్డని తీసావు? నట్టు కొంచెం లూజ్ గా ఉంటే నేను అక్కడ ఆ గుడ్డతో కట్టాను. ఇంకో నట్టు ఉంది కదా, ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఆ, ఆ! ఇలా రా. ఆ! ఆ, అరే నేను ఎలా అక్కడికి రాగలను? మీరే ఇక్కడికి రావాలి. రండి. చూసారా ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది.
అరే ఆగు. అరే ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. మా తాతగారి గడియారం. అతన్ని ఫాలో అవ్వాలి. అని దాన్ని మాకివ్వు. లేదు, నేను దీన్ని రిపేర్ చేశాక ఇస్తాను. ఎంత లాగినా గడియారాన్ని ఇవ్వడం లేదు. వాడు ఇచ్చే ఆలోచనలో లేనే లేడు. ఏంటి అనుమానమా? ఏయ్, తొందరా, పొప్పట్, మీరిద్దరు అసలు ఏం చేస్తున్నారు? నేను పడిపోతానేమో. నన్ను కిందకి దింపండి, కిందకి. అని నువ్వు ఇప్పుడు గాల్లో ఎగురుతున్నావు. ఏంటి అనుమానమా? నేను ఇంత పెద్ద గాడిదని కాదు. ఆకాశంలో ఉన్నప్పుడు కూడా నాకు ఎలా డౌట్ వస్తుంది? అర్రే నువ్వు ఎగురుతున్నావు బాబు, ఎంజాయ్ చేయి. మీరిద్దరు అసలు ఏం చేస్తున్నారు? ఎందుకని నాతో మీరు కామెడీ చేస్తున్నారు? మమ్మీ, అయ్యో బాబోయ్, అలా చూడండి, పిల్లి గాల్లో ఎగురుతోంది. అరే మీరు అసలు ఏం చేస్తున్నారు? నన్ను వదిలేయండి. కడుపు అంతా బాగా తిప్పుతోంది. ఇలా చూడు, నీ ఫ్రెండ్స్ ని నువ్వు నమ్మాలి. ఎగిరేటప్పుడు ఎంజాయ్ చేయి. నేను ఎప్పుడు ఎగరాలని ఆశపడ్డాను, కానీ ఇంత ఎంజాయ్ చేయొచ్చని నేను ఎప్పుడు ఎదురు చూడలేదు. ఇంకొద్దిసేపు మనం ఎగురుతాము, సరేనా? జాలీగా ఉంది. ఎగిరేటప్పుడు ఇంత జాలీగా ఉంటుందని నాకు అసలు తెలీదు, తెలుసా? నా మిత్రమా, నువ్వు బాగా ఎంజాయ్ చేయాలనే మేము ఇలా చేస్తుంది. ఏంటి అనుమానమా? అని ఇది తోతారం ఎస్యూవి. మనం దీంట్లో లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం పదా. లేదు, నేను రాను. అవునవును, నువ్వు బండి నడుపు, మమ్మల్ని డ్రైవ్ కి తీసుకువెళ్ళు. కానీ అది నేను అది రండి ఫ్రెండ్స్. అరే ఇప్పటి వరకు నేను ఎస్యూవీని డ్రైవ్ చేయలేదు కదా. అరే అన్నయ్య, బండి స్టార్ట్ లోనే ఉంది. మీరు గీరు వేసి యాక్సిలేటర్ నేను ఒకటే. అమ్మా, ఓకే. అరే అన్నయ్య, రేస్ లో నడిపినట్టు ఎంత బాగా నడిపావు. అవునవును, మన మధ్య సారీ అంతా ఎందుకో, నువ్వు హ్యాపీగా బండి నడుపో. అరే అన్నయ్య, ఇతను ఆశపడింది నెరవేర్చడం ఎంతో కష్టంగా ఉంది కదా. జాలీగా ఉందా? తెలీదు జాలీగా ఉందా లేదా భయంగా ఉందా అని. ముందుకు చూడు హనీ. ఈ కరెంట్ రూఫ్లెస్ అయిపోయింది. అరే అన్నయ్య, బండి సగమే మిగిలింది. సూపర్ హనీ, మంచి పని చేసావు. నేనే ఓపెన్ కార్ ని కొందాం అనుకున్నాను, కానీ దానికి అవసరం లేదు. నిజంగానా? వావ్, థాంక్ యూ. అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు హనీ. ఇలారా, నీకు థాంక్యూ చెప్పాలనిపిస్తోంది, కానీ ఎందుకు చెప్పాలని నన్ను అడగకూడదు. నా హృదయంలో నీకంటూ ఒక ప్లేస్ ఉంది. నీకేదైనా సాయం చేయాలని నేను ఆశపడుతున్నాను. నన్ను నీకోసం ఏం చేయమంటావు చెప్పు. ఏమైనా ఆశలున్నాయా? ఏమీ వద్దు డాక్టర్ బాలు, నేను వెళ్ళొస్తాను. ఒరే అన్నయ్య, డాక్టర్ బాలు మనకి తాత లాంటి వారు. నీకేదో చేయాలనుకుంటున్నారు, నువ్వు వద్దని చెప్పుకో. ఓకే, కానీ ఏం చేయమని అడగను? గుర్రం లాగా ఇతని భుజాల మీద కూర్చొని నువ్వు సవారీ చెయ్యి. ఏంటి అనుమానమా? నిజానికి నీకు బుర్ర బాగానే పనిచేస్తుంది. ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. నేను గుర్రంలా మారుతాను, నువ్వు నా మీద స్వారీ చేయి. వెళ్ళు హనీ, తాతయ్య మీద ఒక రౌండ్కి వెళ్ళిరా. వెళ్ళు హనీ. ఆ? మీరు కూడా వచ్చి కూర్చోండి. ఇలా చూడు, నేను గుర్రం, గాడిదని కాదు. ఇంత బరువుని ఎలా నేను భరిస్తాను? డాక్టర్ బాలు, మీరు ఎన్నెన్నో చేశారు కదా, ఈ చిన్నది చేయలేరా చెప్పండి. ఏంటి అనుమానమా? వెళ్ళు నా గుర్రమా, టిక్ 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 టిక్. తమ్ముడు, ఈ రోజు చాలా బాగుంది కదా. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు నా అన్ని విషయాలు కలిపి కొంచెం కొంచెంగా నెరవేరుతున్నాయి, కానీ ఎలాగో తెలియట్లేదు.